హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము జనవరి 1 గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ప్రపంచానికి జనవరి 1వ తేదీనే నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. మన తెలుగు ప్రజలు మార్చి ఏప్రిల్ నెలలో వచ్చే ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తారు. అలాగే నేపాల్లో దీపావళి వేడుకల్లో 4వ రోజు అయిన మా పూజను నేపాలీ క్యాలెండర్ ప్రకారము నూతన సంవత్సరం తొలి రోజుగా జరుపుకుంటారు. చైనా, కొరియా దేశాలు ఫిబ్రవరి నెలలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటాయి. ఇలా చాలా దేశాలు వారి వారి సాంప్రదాయం ప్రకారము ఇతర నెలల్లో తేదీల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తాయి. అయినా అన్ని దేశాల్లోనూ జనవరి 1వ తేదీనే కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. ఎందుకలా? ఈ రోజునే నూతన సంవత్సర వేడుకలు ఎందుకు తెలుసుకుందాం. నూతన సంవత్సరం జరుపుకోవడం కొత్తేమీ కాదు. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరము అంటే 4000 సంవత్సరం కిందటి నుంచే నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించడం మొదలుపెట్టారు. నిజానికి ప్రపంచమంతటా ఏటా మార్చి నెలలో వసంతకాలం ప్రారంభమైన నాటి నుండే కొత్త ఏడాదిగా పరిగణించేవారు. అయితే అదే సమయంలో రోమ్ సామ్రాజ్యం 10 నెలలతో కూడిన రోమ్ క్యాలెండర్ను రూపొందించింది. ఈ క్యాలెండర్లో తొలి నెల మార్చిగా ఉండడంతో మార్చి 1ని నూతన సంవత్సరంగా జరుపుకోవడం మొదలుపెట్టారు. అయితే క్రీస్తు పూర్వము 700 కాలంలో రోమ్ 2వ చక్రవర్తి నొమా పొంటిలియస్ జనవరి ఫిబ్రవరి నెలలను అప్పటికే ఉన్న రోమ్ క్యాలెండర్కి జత చేసి 12 నెలలున్న క్యాలెండర్ను రూపొందించారు. తన సామ్రాజ్యంలో నియమితులైన ప్రజాప్రతినిధులు, అధికారుల పదవీ కాలాలను జనవరి 1 నుంచి లెక్క కట్టేవారు. జనవరి 1ని కేవలము అధికారుల పదవీకాల పరిమితిని లెక్కించడానికి మాత్రమే పరిగణలోకి తీసుకునేవారు. నూతన సంవత్సర వేడుకలు మాత్రము మార్చి 1నే నిర్వహించేవారు. కాలక్రమంలో రోమ్ ప్రజలు జనవరి 1ని నూతన సంవత్సరం తొలి రోజుగా గుర్తించడం మొదలుపెట్టారు. తొలిసారి క్రీస్తు పూర్వము 153లో నూతన సంవత్సరం వేడుకలు జనవరి 1ని జరిగాయి. అయినా నూతన ఏడాదిని ఎప్పుడు ప్రారంభించాలన్న ప్రశ్నలతో పాటు సూర్యచంద్రుల గమనంతో అప్పటి క్యాలెండర్ తేదీలు సరితూగకపోవడంతో వాటి లెక్కలు సరిచేసి క్రీస్తు పూర్వం 46లో జూలియస్ సీజర్ జూలియన్ క్యాలెండర్ను అమల్లోకి తీసుకొచ్చారు. జనవరి అనే పేరు జానస్ అనే రోమ్ దేవుడి పేరు మీదుగా వచ్చింది. అందుకే జనవరి 1వ తేదీని నూతన సంవత్సరం తొలి రోజుగా జూలియస్ అధికార ప్రకటనగా ప్రకటించారు. క్రీస్తు శకం వచ్చాక యూరప్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. యూరప్లో క్రైస్తవ ప్రభావం పెరగడంతో 567లో అప్పటి దేశ పాలకులు జనవరి 1ని నూతన సంవత్సరంగా తొలగించి క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25 నుంచి కొత్త ఏడాది ప్రారంభమయ్యేలా మార్పులు చేశారు. జూలియన్ క్యాలెండర్లోనూ పలు లోపాలను గుర్తించిన పోప్ గ్రెగోరీ వాటికి స్వల్ప మార్పులు చేస్తూ 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ను ప్రవేశపెట్టారు. ఆయన రూపొందించిన క్యాలెండర్ ఆమోదయోగ్యంగా ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ దానికి అలవాటు పడి జనవరి 1న నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవడం ప్రారంభించారు. ఇదండి జనవరి 1 వెనుకున్న కథ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.